హాయ్ అండి. ఇవాల్టి రెసిపీలో తోటకూర చపాతీ ప్రిపరేషన్‌ని చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీ కూడా. తోటకూరని సన్నగా కట్ చేసుకొని, అందులో పచ్చిమిరపకాయలు, ఉప్పు చల్లేసుకొని 3-4 నిమిషాలు ఆవిరికి పెట్టేసుకోవాలి. మిక్సీ కొట్టేదానికంటే ఈ విధంగా ఆవిరికి పెట్టేసుకుంటే బావుంటుంది. ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదండి. కొంచెం తెమ్మొస్తుంది. దాంతో పాటు కొద్దిగా ఆకు సాఫ్ట్ అవుతుందనమాట. అందులో జీలకర్ర, కొంచెం గోధుమ పిండి లేదా నేనిక్కడైతే మల్టీగ్రెయిన్ ఆటాను తీసుకున్నాను. అది వేసేసుకొని బాగా కలుపుకునేస్తున్నాను. ఫస్ట్ నీళ్ళేమి వేసుకోకూడదు. అలాగే మొత్తం కలుపుకోవాలి. దాని తర్వాత తగినంత వాటర్‌ని కొంచెం కొంచెం నీళ్లు చిలకరించుకుంటూ కలుపుకోవాలనమాట. చాలా సాఫ్ట్‌గా ఒత్తేసుకొని మనం ఒక అరగంట సేపు పాటు నానబెట్టేసుకున్నామంటే మనకు సాఫ్ట్‌గా వస్తుందండి. ఎంత ఎక్కువ సేపు నానితే చపాతీలకు పిండి అంతా సాఫ్ట్‌గా అయ్యి చపాతీలు కూడా చాలా సాఫ్ట్‌గొస్తాయి. చూడండి ఈ విధంగా మనం సాఫ్ట్‌గా కలుపుకోవాలి. కొద్దిగా చేతికి ఆయిల్ అప్లై చేసుకున్నాను. ఎక్కువ వేయలేదు. అలా వేసుకొని కొంచెంసేపు బాగా ఒత్తుకోవాలి. ఒక 3-4 నిమిషాల పాటు ఒత్తుకొని ఒక అరగంట సేపు నానబెట్టేసుకోండి. ఇది వర్కింగ్ వుమెన్స్‌కి గానీ, డైట్ చేసే వాళ్ళకి కానీ, డయాబెటిక్ వాళ్ళకి కానీ చాలా హెల్ప్ అవుతుందండి ఈ చపాతీ. మనం అప్పుడప్పుడు ఇంట్లో ఒకరిద్దరు ఉన్నప్పుడు కర్రీస్ చేసేదానికి అంత ఓపిక ఉండదు కదా! ఆ టైంలో ఇట్లాంటివి ఏవైనా చపాతీలు చేసేసుకుంటే మనకు సైడ్ డిష్ ఏమీ అవసరం ఉండదండి. కొంచెం పెరుగు పెట్టేసుకొని, సలాడ్స్ పెట్టేసుకొని తినేయొచ్చు. లేదా పికిల్‌తో కూడా ఈజీగా, హ్యాపీగా తినేసేయొచ్చండి. చూడండి రుద్దుకోవడం కూడా చాలా ఈజీ. ఎక్కడ అతుక్కోవడం లేదు. కొద్దిగా పొడిపిండి చల్లుకుంటేనే ఈజీగా రుద్దేస్తున్నాను నేనిక్కడ. ఇదే విధంగా మీరు క్యారెట్ వేస్ట్ చేసుకోవచ్చు. బీట్రూట్ వేస్ట్ చేసుకోవచ్చు. నేనిక్కడ బాగా పల్చగానే రుద్దుకుంటున్నానండి. నా ఒక్కదానికి 2 చేసుకుంటున్నాను నేను. చాలా టేస్టీగా ఉన్నాయండి ఇవి తినడానికి. ఒట్టిదే తినేసేయొచ్చు. అంత టేస్టీగా ఉన్నాయి. చూడండి ఈ విధంగా పల్చగా రుద్దేసుకొని నెయ్యి కానీ, నూనెను కానీ వేసుకొని మనం కాల్చేసుకోవడమే. ఇదేమంటే కొంచెం తండువాలం పెనం అంటారు కదండీ! కాబట్టి అతుక్కునేస్తుంది. కాబట్టి కొద్దిగా ఆయిల్ అప్లై చేశాను. మూత పెట్టేసుకున్నామంటే మనకి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం పడదండి. రెండు వైపులా ఎర్రగా కాల్చేసుకొని మనం తినేసేయడమే. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి చూడ్డానికి కూడా ఎంత బావున్నాయో. పెరుగు పైన కొద్దిగా ఉప్పు, మిరప్పొడి చల్లుకొని సలాడ్స్‌తో చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.